లవ్ని లైట్ని రేడియేట్ చేయడం ఆపేసి కంప్లీట్గా ఒక సాధారణ జీవిగా స్థిరపడిపోయాము. మరి వీటిని యాక్టివేట్ చేయాల్సిన అవసరం మనకే ఉంది. ఎందుకంటారా? ఉన్నత లోకాలలో ఉన్నత జీవులు వారి యొక్క హృదయస్థానం నుండి ఎల్లప్పుడూ ప్రేమని, కాంతిని ప్రసరిస్తూ ఉంటారు. మరి మనం కూడా అసెండ్ అయ్యి ఉన్నత జీవులు మాదిరిగా తయారవ్వాలనుకున్నప్పుడు మన యొక్క హృదయంలోంచి కూడా ప్రేమ మరియు కాంతి విడుదలవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నో రకాల సంఘటనల వలన, ఎన్నో రకాల పరిస్థితుల వలన, ఎంతోమంది వ్యక్తుల వలన మీ హృదయం మూసుకుని ఉండవచ్చు. ఇలా మూసుకుపోయిన హృదయంతో ప్రేమ మరియు కాంతిని ఎలా బయటకిస్తాం? ఆ సంఘటనలు, ఆ వ్యక్తులు, ఆ పరిస్థితుల వలన ఎంతో ట్రామా మీ హృదయానికి క్రియేట్ అయ్యి పర్సనల్గా హార్ట్ క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో కూడా. మరి అలా క్లోజ్ అయిపోయిన హార్ట్ వల్ల మన అసెన్షన్ అనేది ఆగిపోకూడదు, కుంటుపడకూడదు. అందుకే హార్ట్లో కూడగట్టుకుని ఉన్న అటువంటి ట్రామాలని, ఎమోషన్ని, ఎనర్జీలని వ్యక్తిగతంగా తీసుకోకుండా వదిలేద్దాం. ఈ వదిలేయడం వేరే వారి కోసం కాదు, మన కోసం మనమే ఇవన్నీ వదిలేస్తున్నాం. ఎందుకంటే మన ఈ దివ్యత్వపు మార్గంలో ముందుకు వెళ్ళాలని స్థిరంగా నిర్ణయించుకున్నాం. కాబట్టి మనకి ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నిటినీ మనం వదిలేద్దామని నిర్ణయం తీసుకున్నాం.